అసలు ఫస్ట్ ఆపర్చునిటీ మూవీస్లో ఎలా వచ్చింది చెప్పండి. కళ్యాణ్ కృష్ణ గారు. ఎలా వచ్చింది? ఎలా ఏం లేదు, ఒకరోజు ఆఫీస్లో ఉండగానే ఐ వాజ్ పీడీ డిఆర్డీ వైజాగ్. కరెక్ట్. మహిళా సంఘాలు అవి చూసి మంచి యాక్టివ్గా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ అని ఒక ఈనాడు జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన తమ్ముడు కళ్యాణ్ కృష్ణ, వాళ్ళ అన్నయ్య కన్నబాబు అని మినిస్టర్. వీళ్ళందరూ నాకు మిత్రులు. ఫోన్ చేశారు, గంగవరం పోర్టులో చిన్న వేషం చేయాలి, పోర్టు చైర్మన్ రోల్ అని. చాలా చిన్న వేషం, ఒక 20 సెకండ్లు జగత్ బాబు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే వేషం. అది చేసేసి వదిలేశాను అంతే. అది ఫస్ట్ సినిమా, కానీ ఎఫెక్టివ్గా ఫస్ట్ సినిమా అంటే మాత్రం మహానుభావుడు. మారుతి గారు ఏదో పని మీద వైజాగ్ రావడం, ఆయనకి నేను ఏదో చిన్న హెల్ప్ చేయడం, ఆయన వేషం ఇచ్చాడు. నేను చేసిన సహాయానికి ఆయనకి ఏదో ల్యాండ్ డీల్ ఏదో ఉంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టాను యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. మారుతి గారు వేషం ఇచ్చారు మహానుభావుడులో. దట్ వాజ్ ద ఫస్ట్ జెన్యూన్ రియల్గా సినిమా వేషం అంటే అది. అంటే రారండి వేడి చూద్దాంలో కనిపించాను. క్లారిటీయా అండి, ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆపేసేసి గురుగారు చెప్పారు, సో అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, అప్పటికి కూడా సినిమా ఎక్కడికి వెళ్ళాలి అన్న థాట్ ఉంది. అసలు మర్చిపోయాను గురుగారు చెప్పింది. గురుగారు చనిపోయారు చెప్పిన తర్వాత అలర్ట్ చేయడానికి గురుగారు కూడా లేరు. నేను మర్చిపోయాను. ఏం జరిగింది, ఆపర్చునిటీ రావడమే అదొక డెస్టినీ అంతే, అదొక డెస్టినీ అంతే. అది మరి గురుగారు ఇచ్చారేమో అనుకుంటాను. మారుతి గారు ఫస్ట్ కళ్యాణ్ కృష్ణ గారి రూపంలో సినిమా కేసు చూడడం అలవాటు. అది ఏంటి కెమెరా చెప్పడం, అప్పటి వరకు అసలు సినిమాలు చూస్తారు. చూడడం అంటే మామూలు చూడడం కాదు, ఇంకా అన్నీ అయిపోతే ఒక వీర ప్రేమ అని ఒక డబ్బింగ్ సినిమా ఆడుతుంటే దానికి వెళ్ళిపోతాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ప్రతిరోజు, అంటే సినిమా అంటే చెప్తాను, రేపు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కాదు, హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది, చిరంజీవి గారి సినిమా. వెళ్ళిపోయాను. బట్ ఆ హిస్టరీ దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారికి చెప్పలేకపోయాను. రేపు ఈ ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు చిరంజీవి గారి సినిమా చూశాను. అటువంటి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటుడు అవ్వడం మా అందరం ఎలా అనుకుంటాం ఆఫీసర్లు అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ మెయిన్స్ రాశారు, 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేశారు, గ్రూప్ 1 క్లియర్ చేశారు. అసలు ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తుల్ని నార్మల్ కామన్ పీపుల్ వి లుక్ అప్ టు దెమ్. బికాజ్ ఎంత ఇంటెలిజెంట్, ఎంత జీనియస్. అసలు మీరు వెళ్తున్నారంటే ఒక పైలట్ ఆఫ్ కార్స్ వెళ్తాయి, ముందర ఒక ఎస్కాట్, వెనకాల ఒక ఎస్కాట్. అబ్సల్యూట్లీ కదా. సో ఆ అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం, డూ యూ సీ ఇట్ యాజ్ అన్ ఎవల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం సినిమాలు చేయడం ఏంటి, కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ, అంతర్మదనం మీలో మీకు జరిగిందా? అంతర్మదనం అయితే ఉండేది ఎప్పుడు, కానీ బట్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన ఇప్పుడు ఏంటి అనుకో, ఎవల్యూషన్గానే భావించాను. జీవితంలో నాకు తెలిసి ప్రతి మనిషికి పైకి చెప్పినా చెప్పకపోయినా వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. కెరియరు అంటే ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్ అనుకోండి, ఆయనకి ఏదో మ్యూజిక్ వినడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అట్లా ప్రతి మనిషికి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో సినిమా ఒక డైమెన్షన్ ఏమోనో ఒక ఆలోచన వచ్చింది. మీరన్న ఎవల్యూషన్ అనే మాట నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూలో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఇలా చూస్తున్నారు ఏంటి అంటే, నా పాయింట్ ఏంటంటే, ఒక పొద్దున 9 సెట్కి వెళ్ళిపోవాలి, మేకప్ వేసుకోవాలి, 8కే వెళ్ళిపోవాలి, సెట్ మేకప్ వేసుకోవాలి, కూర్చోవాలి. మధ్యాహ్నానికి మన షాట్ వస్తుందో రాత్రి షాట్ వస్తుందో తెలియదు, కానీ అక్కడ మనం వెళ్తున్నాం అంటే అందరూ చేతులు కట్టుకొని ఫైళ్లు పట్టుకొని ఇట్లా నుంచి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. టైం బౌండ్ తో పాటు ఈక్వల్లీ యూర్ గివెన్ ఇంపార్టెన్స్ అండ్ పీపుల్ వెయిట్ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు, జేసీ గారు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారు, పీపుల్ విల్ హావ్ టు వెయిట్ ఫర్ యూ. ట్రూ. కానీ ఇక్కడ అది కాదు కదా. దీని డైనమిక్స్ వేరమ్మా. అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్, సో యు హావ్ యాక్సెప్టెడ్ దట్, యు ఎవాల్వ్డ్ యాక్సెప్టింగ్ ఇట్. మీరు ఇవాల్వింగ్ అన్నమాట నాకు నచ్చిందని చెప్పాను కదా. ఐ హావ్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఆర్టిస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ మై ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ దట్. నేను 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాట్ ఈజీ సార్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు కొత్త ఎవరిని యంగ్స్టర్స్ కదా చెప్తాను, ఒక చోట జీవితం ఆగిపోకూడదు. ఒక చోట జీవితం మనం ఏమిటి, చిన్న చిన్న కష్టాలకి. ఇప్పుడు నేనున్నాను, మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను, ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అంటే గుండెలు అవిసిపోయేలా ఆడవలసిన ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. షేర్ చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు 10 నెలలు తెలుగు మీడియం, అమలాపురం, యూపీఎస్సీ ఇంటర్వ్యూ గాన్, పోయింది. సెకండ్ ఇంటర్వ్యూ గాన్, పోయింది. థర్డ్ ఇంటర్వ్యూ గాన్, పోయింది. 3 ఇంటర్వ్యూలు పోతే భయం వేసి జీవితం ఏమైపోతుందో అర్థం కాక, ఐఎమ్ జస్ట్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ రిచ్. సో మై ఫాదర్ కుడెంట్ సపోర్ట్ మీ ఎనీ మోర్. సో ఇంకా 4 అటెంప్ట్లే ఉంటాయి, ఇప్పుడు 6 చేశారు. 4 అటెంప్ట్ ఇచ్చే ముందు ఆగి ఒక గ్రూప్ అని రాశాను, అది ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. ఏం కావాలి నేను ఇంకా? 5వ సారి మళ్ళీ సివిల్ సర్వీస్ రాస్తే 5వ సారి అంటే 5వ ఎగ్జామ్, 3 ఇంటర్వ్యూలు సివిల్ సర్వీసెస్, ఒక గ్రూప్ 1, మళ్ళీ 5th అటెంప్ట్ సివిల్ సర్వీస్, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది, పోయింది. బతకాలా చావాలా? ఐ వాజ్ జస్ట్ 25. దెన్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 అగైన్.
నాకు డిఎస్పీ వచ్చింది. ఇప్పుడు రంగనాథ్ గారు నేను ఒకే బ్యాచ్. నేను డిఎస్పీ తీసుకోలేదు. దట్ వాజ్ ఎ బ్యాడ్ చాయిస్. నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఒక నాన్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నాను. అందువల్ల ఐఏఎస్ అవ్వడం లేట్ అయిపోయింది. ఐ లాస్ట్ 15 ప్రెషస్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. బట్ అక్కడ దేవుడు ఏం సపోర్ట్ చేశాడు, ఆ లేట్ని కవర్ చేస్తూ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చేశాడు, మంచి మంచి అసైన్మెంట్లు ఇచ్చాడు. సో దట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ ఐఏఎస్ at a very young age, or not getting promoted to IAS at the right time, or losing IPS at the very young age. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఎన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారా నేను ఇలా చూసుకుంటే ఎవరు హూ ఈజ్ సుపీరియర్? ఆ లెక్కలు పోయాయి. ఇప్పుడు ప్రతి వాడు అవసరమే. కరోనా టైంలో కాదు సార్, ఇండివిజువల్ గా మీకు మీరు యాగుని ఫైట్. కరోనా టైంలో ఎవరు అవసరం అయ్యారు? హైడ్రా రంగనాథ, నేనా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్? ఎవరు అవసరమయ్యారా? కరోనా టైంలో నీకు వ్యాక్సిన్ ఇవ్వగలిగిన వాడు అవసరం అయ్యాడు. ఆక్సిజన్ సిలిండర్ టక్కని చచ్చిపోక ముందు ముక్కులో పెట్టేవాడు అవసరం అయ్యాడు. సో అవసరం సమాజానికి అనేది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. సో ఎవరు హూ ఇస్? నేను ఐపీఎస్ మిస్ అయ్యాను, ఐఏఎస్ మిస్ అయ్యాను, లేట్గా JC2 అయ్యాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అదే ప్రధానం ఏం కాదు జీవితంలో. శానిటరీ వర్కర్ లేకపోయింటే కరోనా టైంలో ఏమయ్యేది జీవితం? ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎవరు హూ ఇస్ ఇంపార్టెంట్? మీరు డీప్ థాట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎవడైతే నేను గొప్పని, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి దాకా. సో అక్కడ మీకు రియలైజేషన్ వచ్చిందా? ఎవ్వడు శాశ్వతం కాదు. అంటే మేబీ మీరు అన్ని ఫెయిల్యూర్స్ చూశారు కాబట్టి మీకు మీరు ఏ స్థితికి ఆ స్థితి సమర్థించుకుంటూ వెళ్ళారు. ఇది శాశ్వతం కాదు అంటే బేసిక్గా ఇది పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రయత్నించడమే మన కర్తవ్యం, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు ఏజ్ అంటారు, వాడు నిన్న ఎవడో చదివాను, KFC వాడు 65 ఏళ్ళకి క్లిక్ అయ్యాడు. అంతకుముందు ఇదమ్మి KFC ఇప్పుడు సూపర్ హిట్ కదా. ఎట్ 65 ఈ గాట్ ఈ సక్సెస్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటే అదే. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోండి. ఏజ్ చేసిన ఆరోగ్యంగా లేకపోతే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబరే కాదు. సో ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా వాజ్ న్యూ టు యువర్ లైఫ్. కెరియర్ వాజ్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్. యూ హ్యావ్ టు స్టార్ట్ జీరో. ఇక్కడ E=MC² కాదు, A+B²+A²+. ఎప్పుడన్నా ట్రై చేశారా అవకాశాలు రావాలని ఎవరి దగ్గరికన్నా ఇలా అప్రోచ్ అవ్వడం, అక్కడ హ్యూమిలేషన్స్ తీసుకోవడం? బికాజ్ ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పడం నేను చూశాను, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు వేషం కావాలి, చిత్ర విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి చిన్న ఆఫీసులు కూడా. ఒక్కసారి నాకు అతను డైరెక్ట్గా కలుస్తానని మేము రమ్మన్నారు అన్నాడు. దేర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఐ వాజ్ మేడ్ టు సిట్ అవుట్ సైడ్ ఫర్ 2.5 hours. ఐ వాజ్ నాట్ కాల్డ్ ఇన్. మీరు వెయిట్ చేశాను. దట్ వాజ్ ద ఓన్లీ డే. ఎందుకు వచ్చావు అనుకోలేదు, కానీ ఓహో ఇలా ఉంటాయన్నమాట డైనమిక్స్ అని కొంచెం మనసుకి చెప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు. ఆదిత్య అనే అబ్బాయి పిలిచాడు. డైరెక్టర్ ఆదిత్య అక్కడ కాస్టింగ్ చూసే ఆదిత్య అని ఆయన, సార్ మిమ్మల్ని కలుస్తా అన్నారు అని పిలిస్తే బయట కూర్చున్నాను. ఐ వాజ్ నాట్ ఈవెన్ అలౌడ్ టు మేక్ ఇన్ ఏ రూమ్ లాంటిది కూడా ఏం లేదు. బయట మామూలుగా ఆఫీసు, అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు. నా ముందు అటు ఇటు తిరుగుతున్నారు నా మించి. నోబడీ వాజ్ టాకింగ్ టు మీ. ఎవరు నన్ను పలకరించట్లేదు. ఆదిత్యకి సైగ చేస్తే నాకు చంద్రశేఖర్ గారు కనిపిస్తున్నారు, అద్దం నుంచి కనిపిస్తున్నారు ఆయన. బట్ హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ మీ. ఆదిత్య కనిపిస్తే ఇట్ట అన్నాడు, ఉండంటున్నాడు. ఇట్ వాజ్ 2.5 hours I was waited. You being a doctorate, you being a government employee, you being a government senior joint collector cadre employee. Exactly. ఆ స్టేజ్లో ఉన్న మీరు 2.5 గంటలు బయట వెయిట్ చేయడం చేశాను. ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. ఒకసారి ఆలోచించుకున్నాను, దిస్ షుడ్ బి ద వే, ది ఫైట్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకో రకంగా ఆలోచించానంటే ఇంకొంచెం తెలివిగా డీల్ చేద్దాం దీన్ని. మనమే ఏలేటి చంద్రశేఖర్ కాల్ చేద్దాం ఈసారి. ఐ హ్యావ్ దట్ స్టేచర్ ఉంది కదా. అంతవరకు అదే చేశాను. ఆరోజు కాస్టింగ్ డేట్ ద్వారా వెళ్ళాను. మామూలుగా నేను ఏలేటి చంద్రశేఖర్కి కాల్ చేస్తా, బ్రో ఐఎమ్ ఐఎమ్ సో అండ్ సో. ఈ మాట మీద నవ్వుతాడు. అవసరాలు శ్రీనివాసని గుర్తు చేస్తాను మీకు. ఆయనకోసారి ఇలా జాయింట్ కలెక్టర్ ఎక్స్ వైజాగ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అని పెడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మొన్న కారణం చెప్పాడు, సార్ ఈ కలెక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఇవ్వలేము సార్, తినేస్తారు సార్ వీళ్ళు. బాబు నేను ఆ దృష్టితో పెట్టలేదు, నువ్వు కొంచెం గౌరవిస్తావని దృష్టి పెట్టాను. సో ఈ కోణం ఉంది. ఇందాక ఆయన అడిగాడు, ఈ కోణం ఉన్నది నేను నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఒక చరిత్ర ఉన్న మీకు ఈ రకంగా హ్యూమిలేషన్స్ ని ఫేస్ చేయడం చిత్రం చెప్పినా మీకు. కాస్ట్యూమ్స్ కొలతలు తీసుకున్నారు, ఆ వేషం నాకు ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి నుంచి డేట్లన్నీ ఆదిత్య మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ సారీ ఆ రోల్ మీకు ఇవ్వట్లేదు అని. రిజెక్షన్ ఏమని ఎందుకు చెప్పారంటే మీ ఏజ్ మీరు కొంచెం యంగ్గా ఉన్నారు, మీరు సాయి చంద్ గారు గడ్డం అది ఉండి ఆయన ఫ్రెండ్గా ఉండాలి. నేను పోనీ అదొక కాంప్లిమెంట్తో కూడిన అందుకే అప్పుడు చెప్పాను. అప్పుడు మాట చెప్పాను,
భయ్యా ఇప్పుడు మీకోసం నేను ఓల్డ్ లుక్ తెచ్చుకోలేను, పైగా నాకు శుక్రగ్రహం ఎప్పుడు ఉచ్చంలో ఉంటుంది. శుక్రగ్రహం మనుషులను అందంగా చూపిస్తుంది. సో నాకు స్కిన్ టోన్లు బాగుంటాయి. నేను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అని తెల్లగడ్డం పెంచుకుని ఐ కెనాట్ డూ దట్, పర్వాలేదు మళ్ళీ చేద్దామని చెప్పాను. ఈ ఆదిత్య పాప మళ్ళీ డైరెక్టర్ అయ్యి నమోని ఒక చిన్న సినిమా తీసి అందులో నాకు ఒక లీడ్ వేషం ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ అది వేరే విషయం. అపార్ట్ ఫ్రమ్ వెయిటింగ్ ఫర్ 2.5 hours అండి, ఎప్పుడన్నా మీకు అసలు నేను ఎందుకు వచ్చాను ఇందులోకి, నాకు అవసరమా ఇవన్నీ అని 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 ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంట్రోస్పెక్షన్ అవుతుంటుంది. అవసరమా అని మాత్రం అనిపించింది. ఎందుకంటే నౌ దిస్ ఈజ్ మై బ్రెడ్ ఎర్నర్, దిస్ ఈజ్ మై లైఫ్ నౌ. ఐఎమ్ ఎన్ యాక్టర్. అంటే ఎవరైనా మీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా సరే యూ నాట్ గోయింగ్ టు ఇప్పుడేం చేయను ఇంకెవరు గివ్ అ థాట్ అబౌట్ ఇంకెవను ఏదో అనుకోను, నాకు అనవసరం. ఐఎమ్ ఏ 54-year-old మ్యాన్. ఐఎమ్ ఏ డాక్టరేట్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ. ఐ హావ్ డన్ 100 movies. నేను 4 సార్లు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎట్ ఏజ్ 25-26 సంవత్సరాలకి. సార్ ఐ జస్ట్ లవ్ యువర్ యాటిట్యూడ్ సార్, ఐ జస్ట్ లవ్ యువర్ యాటిట్యూడ్ సార్. ఎందుకంటే 4 సార్లు ఫెయిల్యూర్స్ చూసి కూడా బట్ స్టిల్ యు ఆర్ లైక్ 4 సార్లు రాశాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ప్రిలిమ్స్ పోలేదుగా. ఎగ్జాక్ట్లీ 10 లక్షల నుంచి 500 మందికి వచ్చాను. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ సార్, యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఎన్ ఈక్వల్ వే. గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, ఇట్ ఇస్ గుడ్ ఓన్లీ. No, ఐ I'm ఫాట్ talking ఫర్ about ఇట్. also. నేను యుద్ధం చేశాను. నైట్ నాకు డబ్బు తక్కువగా ఉంది, నేను ఉస్మానియా క్యాంపస్లో చేరి చదువుకుని కష్టాలు పడి ఇప్పటికి నేను మళ్ళీ రాత్రి లేచి పొద్దున్న లేచి ఇంకా యుద్ధం చేస్తున్నాను కదా. at 54 ఇంత 27 years ఆఫ్ బ్లడ్ అండ్ స్వెట్ అండ్ టాయిల్ ఇన్ మై లైఫ్. సరైన సక్సెస్ వచ్చిందో తెలియదు. సక్సెస్కి నేను నిర్వచనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ మీకు, పబ్లిక్ సర్వీసా సినిమానా? రెండు. ఒక్కొక్క ఈవెంట్స్ ఉంటాయి. పబ్లిక్ సర్వీస్లో కొన్ని అద్భుతమైన సందర్భాలు, హుదూద్ రీకన్స్ట్రక్షన్లో సాటిస్ఫాక్షన్ గొప్ప ఉద్యోగం. అలాగే ఒక ఇంటర్వ్యూ చెప్పేసాను, మళ్ళీ క్లుప్తంగా చెప్పేస్తాను. ఒకసారి ఒక ఆక్సిజన్ సిలిండర్ బద్దలయ్యి 42 మంది చచ్చిపోయారు గాజువాక మన స్టీల్ ప్లాంట్లో. ఆ శవాల ఐడెంటిఫికేషన్ కూడా చాలా కష్టం. బొగ్గు మొక్కలు అయిపోయారు. వాళ్ళందరినీ వాళ్ళ ఉంగరాలను బట్టి, వాళ్ళు వేసుకున్న డిట్టి కడ్డారు మిగిలితే దాన్ని బట్టి ఇలా పట్టుకుని ఆ శవాలను వాళ్ళ ఇళ్ళకి అప్పచెప్పడానికి నాకు 4 రోజులు పట్టింది. ఆ 4 రోజులు నేను మార్చురీలో ఉన్నాను వితౌట్ గెట్టింగ్ డిజీనెస్ కానీ. అది ఇప్పుడు గుర్తెచ్చుకుని ఆనందంగా అనిపిస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మంచి రోల్ ఎప్పుడైనా చేసినప్పుడు అంటే చాలామంది అంటారు, కొన్ని అర్థం కావు నాకు. మా సినిమా వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే అసలు పాత్రలో లీనమైపోవడం అంటుంటారు. నేను ఆమె బ్లడీ ప్రొఫెషనల్ అప్రోచ్ మంది. ఈ పాత్రలో లీనమైపోవడం అంటే అర్థమయ్యేది కాదు, కానీ కొన్నిసార్లు అది ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. సో ఏదో తెలియని ఒక అంటే నా గతం మర్చిపోయి, ఫెయిల్యూర్స్ మర్చిపోయి, సివిల్ సర్వీస్లో వాడు నా బ్యాచ్మేట్ కలెక్టర్గా ఉన్నాడు, నాకంటే కింద ఉన్నవాడు స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి అలా పాసింగ్ క్లౌడ్స్గా వెళ్తూ ఉంటాయి మైండ్లోంచి, వెళ్తూ ఉంటాయి. అవి ఒక మంచి వేషం, మంచి సీన్ పడినప్పుడు టక్కని నేను దాని నుంచి బయటకు వస్తూ ఉంటాను. ఎప్పుడన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ అబిలిటీస్ గురించి ఎనీబడి స్కెప్టిక్ అబౌట్ యువర్ రోల్స్ అండి? అంటే అలా నాకు అర్థం కాలేదు. అంటే స్కెప్టిజం ఉంటుంది కదా, అంటే అదర్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ మీకు వేషాలు ఇచ్చేటప్పుడు కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక టైప్ స్టీరియో టైప్ రోల్స్ మీకు రావడం కానీ, ఈయన చదువుకున్నాడు, ఈయన కలెక్టర్, ఈయన పద్ధతిగానే చేస్తాడు, ఈయనకి ఇవే ఉంటాయి, అలాంటి ఉన్నాయి. దాన్ని నేను బ్రేక్ చేశాను. అంటే ఐ కెన్ సే విత్ ఏమన్నా సాటిస్ఫాక్షన్ దట్ నాకు వచ్చిన వెరైటీ రోల్స్ మిగతా నా లీగ్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. లైక్ ఒక కామెడీ, ఒక విలని, పెద్ద కాపులో భయంకరమైన విలన్ వేషం వేశాను. మహానుభావుడు ఇచ్చిన మారుతి గారు మంచి రోజులు వచ్చేలో ఒక సాడిస్ట్ టు ద కోర్. అంటే నాకు నచ్చిన వాడిని కరోనా తెప్పించి చంపేయాలని ప్లాన్ చేసేంత బ్యాడ్ ఫీల్ వేషం ఇచ్చారు. ఐ కుడ్ డూ ఇట్ వెల్. అశోకవనం అర్జున్ కళ్యాణ్లో ఒక హెల్ప్లెస్ ఫాదర్ సడన్లీ కూతుర్ని ఎవరో తిడితే అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్న మనిషి ఒక్కసారి బరస్ట్ అవుతాడు. నా కూతురు జోలికి వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను, మీరెవర్రా నాకు చెప్పడానికి నా కూతురు గురించి, తను ఏం చేసినా నాకు ఓకే, ఐ స్టాండ్ బై హర్ అని చెప్పి. అప్పుడు ఇంటర్వెల్లో ఆ సీన్ అయిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఏ 25 years old గర్ల్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ వచ్చి మా నాన్న గుర్తొచ్చాడండి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఐ రియల్లీ వెంట్ ఇన్ టు టీయర్స్. భలే నచ్చింది నాకు. అద్భుతం. అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ మీరు చేసే క్యారెక్టర్స్, చేస్తున్నటువంటి సీనియర్ సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ ఉండగా వారందరినీ కాదనుకొని శ్రీనివాస్ గారికి అవకాశం రావడం దగ్గర నుంచి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడం దగ్గర నుంచి, అది మీరు సక్సెస్ఫుల్గా
ఎలివేట్ అయ్యి ఇంకా కంటిన్యూస్ గా సినిమాలు చేయడం దగ్గర నుంచి ఇదంతా అసలు చాలా పెద్ద అచీవ్మెంట్ గానే చూస్తాను అచీవ్మెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు అంటే అది ఊరికనే డెస్టినీ అని చెప్పలేం కానీ సార్ మీ డెస్టినీ పుట్ మీ హియర్, నన్ను డెస్టినీ తీసుకొచ్చింది. అంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో హౌ డిడ్ యూ క్రియేట్ అ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ మై క్వశ్చన్. దట్ ఈస్ దానికి నేనేంటంటే నాకు పిచ్చి బేసికల్గా. నాకు ఒక పట్టుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీ ఏం ఉంటుంది. చేస్తారు అందరి దగ్గరికి వెళ్ళి నాకు వెళ్తాను, నాకు ఇప్పుడు ఇంకా తగ్గింది అవసరం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ గుడ్ ట్రయర్ ఫర్ గెటింగ్ రోల్స్. ఏం చేసేవాళ్ళు అందరూ ఫోన్లు చేస్తాను, ఆఫీస్కి వెళ్తాను. కొంచెం అవసరం లేదు మహా అయితే అంటే బేసిక్గా నాకు కొంచెం అనాలు కూడా అంటే 100 చేస్తే 5 వస్తాయిగా. 100 ఫోన్లు చేస్తే 5 వేషాలు రావచ్చుగా. మీరు 100 ఎందుకు రావాలి, మీకు 100 ఎందుకు వచ్చేయాలి? అక్కడే ఇప్పుడు కుర్రాళ్ళు దెబ్బతింటున్నారు. వెళ్ళాం సార్ ఆఫీస్కి, నో అన్నారు. నో, 1000 ఆఫీస్కి వెళ్ళు, 950 దానికి ఒకటి చెప్తారు. మీరు కలెక్టర్ కాబట్టి మీరు మిమ్మల్ని గౌరవిస్తారు, ఆఫీస్కి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, కొంతవరకు కరెక్ట్. అంటే మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఉంటాయి. ఉండవా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం పోలేదు, డిగ్నిటీ ఏం పోలేదు. ఈగో ఏముంది? ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఈగో. నాకు అక్కడ ఎంతసేపు ఏంటి వేషం కొట్టేయాలని.